వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందస్సమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్సమునొద్ద పడి చనిపోయెను. ఇది రెండవ భాగము. ఉజ్జాను దేవుడు ఎందుకు చంపాడు? ఆయన చేసిన తప్పు ఏమిటి? పడిపోతున్న మందస్సమును పడిపోకుండా కాపాడే ప్రయత్నం చేశాడు. మొదటి భాగంలో ఈ విషయాలన్నీ కూడా మీకు క్షుణ్ణంగా వివరించాను. దేవుని ప్రజల మధ్యలో ఉన్న నిబంధన మందస్సమును ప్రజలు కాపాడుకోలేకపోయారు. ఆ కారణం చేత శత్రువులు వచ్చి దానిని వారు ఎత్తుకొని వెళ్ళిపోయారు. అనగా వారు ఆ దేవుని మందస్సము విషయంలో నిర్లక్ష్యం చూపారు. అందుచేత దేవుడు భయంకరంగా కోపపడుతున్నాడు. తరువాత ముఖ్యమైనది ఏమిటంటే ఆ నిబంధన మందస్సమును లేవీయులు కహాతీయులు దానిని మోయాలి అని దేవుని యొక్క ఆజ్ఞ. అక్కడ వారు ఆయన మాట వినలేదు. యాజకులు మోయవలసిన మందస్సమును పశువుల చేత మోయిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యము! ఆ కారణం చేత దేవుని యొక్క కోపము వారి మధ్యలో రగులుకుంది. ఉజ్జా మీదకి వెళ్ళిపోయింది ఆ కోపం. ఈ దినాలలో కూడా మందస్సమునకు సాదృశ్యముగా ఉన్న దేవుని సన్నిధి కావచ్చు, దేవుని పరిచర్య కావచ్చు, పని కావచ్చు. అలాంటి పని విషయంలో సంఘము దేవుని యొక్క యాజకులను కాపరులను ప్రక్కన పెట్టి మేము చేసుకుంటాము అని సంఘము నిర్ణయాలు తీసుకుంటుంది. జాగ్రత్త, దేవుని యొక్క శాపముకు గురి అవుతారు. సంఘమా, సంఘ పెద్దలారా, యాజకులు చేయవలసిన పనిని వారు చేయనివ్వండి, మీ పని కాదు. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16 నుంచి 19 వరకు మనము చదివితే అక్కడ మనము ఒక రాజును చూస్తాము. అతని పేరు ఉజ్జియా. అతడు దేవుని మందిరంలోనికి ప్రవేశించి యాజకులు ధూపము వేయుచుండగా వారిని తప్పించి వారి మీద తిరుగుబడి ధూపము వేయుటకు సిద్ధపడ్డాడు. వెంటనే దేవుని కోపము అతని మీదికి రాగా అతని నొసట కుష్ఠరోగము ప్రవేశించింది. ఇలాంటి కారణము చేత దేవుని కోపము ఉజ్జా మీద రగులుకుంది.